సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత కొంచెం ఇనిషియేట్ తీసుకొని వెళ్ళి కలవడం వల్ల ప్రొసీడింగ్ ఇచ్చారు. అయితే ప్రొసీడింగ్ ఎట్లా వచ్చింది అని అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీద వచ్చింది, కానీ యాక్చువల్లీ ఇది మున్సిపాలిటీ కిందికి వస్తుందట. అయితే అక్కడ కాంట్రవర్సీ వచ్చింది సార్. అంటే మున్సిపల్ కమిషనర్ గారు అది రావడం ప్రొసీడింగ్ పంచాయతీరాజ్ పైన వచ్చింది కాబట్టి నేను పెట్టను అని అన్నట్టు తెలిసింది సార్. మరి ఇది అథెంటిక్గా మీరు మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు పంచాయతీరాజ్ కింద వచ్చినా కానీ అనేది తెలిసింది. మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మా కన్ఫర్మేషన్ ఏంటంటే అది 100% ఒకళ్ళకు మీరు దాన్ని ఏమంటారు టెండర్ ఇచ్చేసారు. అదే వాట్ ఎవరు ఇచ్చినా కానీ ఒకళ్ళకి అయిందని తెలిసింది. అయితే సార్ విషయం 1 ఇయర్ నుంచి పంచాయతీ రాజ్ కిందికి యాక్చువల్లీ అలాట్ అయ్యి ప్రొసీడింగ్ వచ్చింది, కానీ ఈ మన స్కూలు మున్సిపాలిటీ కిందికి ఉంది కాబట్టి వాళ్ళు సంతకం పెట్టమన్నారంట. ఎంపీడీఓ గారిని కలిస్తే ఎంపీడీఓ గారు ఒకరోజు ఈ చెట్లు నాటడానికి వన మహోత్సవ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు సార్ చాలా ప్రాబ్లం అవుతుంది, పిల్లలకి డైనింగ్ హాల్ లేదు, కింద తింటున్నారు అని చెప్పడం వల్ల సార్ ఏం చేశారంటే ఇనిషియేట్ తీసుకొని సరే నేనే పెడతాను ఒక సమ్ మంత్స్ తర్వాత పెట్టారు. అయితే లాస్ట్ మార్చిలో మాకు హాలిడేస్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ 23 నుంచి. అంత క్రితం మార్చిలో వచ్చారు వాళ్ళు, కాంట్రాక్ట్ ఎవరికో ఇచ్చారట. దానికి మాకు ఎలాంటి సంబంధం ఉండదు, జస్ట్ ఎవరికి ఇచ్చారనేది తెలుసుకోవడం. 40 లక్షల ఫండింగ్ లా ఏమేం పనుల గురించి వచ్చిందో కనీసం మీకు అయితే చెప్తారు. తెలుసా సార్ నాకు ప్రొసీడింగ్ 5 lakhs రిపేర్ కి, 5 lakhs బోర్ అవన్నీ వేయడానికి, రిమైనింగ్ 30 lakhs డైనింగ్ హాల్ కి. 5 lakhs వీటికి ఈ పక్కకు ఉన్నదా? ఈ బిల్డింగ్ మాత్రమే వాళ్ళు చేస్తారు, ఆ బిల్డింగ్ కి ఏం చేయము అని చెప్పినారు. మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు 30 lakhs ఫర్ దేనికి మీరు ఇప్పుడు డైనింగ్ హాల్ అంటున్నారు కదా, న్యూ కన్స్ట్రక్షన్ గా ఉన్నా మాడిఫై గా మాకు డైనింగ్ హాలే లేదా సార్. న్యూ బిల్డింగ్ లో ఇప్పుడు 5 lakhs అటు వెళ్ళిపోయినాయి. 5 lakhs బోర్ పర్పస్, ఇంకో 30 lakhs వచ్చేసి డైనింగ్ హాల్. మొత్తము 40 lakhs కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ అది. అలా ఒక్కొక్కటి డివైడ్ చేసి ఉన్నారనమాట. 10 lakhs వరకు రిపేర్ చేయించేసి వాష్రూమ్స్, విండోస్, డోర్స్, బోర్ రిపేర్ అలాంటివి చేయించి 30 lakhs మేజర్ కాబట్టి డైనింగ్ హాల్ అన్నారు. కాంట్రాక్టర్ మీకు ఎప్పుడు కలిసిందా? మరి రోజు కలుస్తారు, రోజు వస్తారు. అక్కడ ఒక ఏప్రిల్లో స్టార్ట్ అయింది వర్క్, ఒక 1 month నడిచింది. రూమ్లలో ఒక 5-6 డార్మెటరీ రూమ్స్లలో సెల్ఫ్లు కట్టారు. తర్వాత ఒకటి చిన్న గద్దె కట్టారు. తర్వాత ఇంకేం చేశారంటే ఒక 3 windows పెట్టారు ఒక రూమ్కి, అది ఆర్ఓ ప్లాంట్ ఉన్న రూమ్కి. తర్వాత ఒక 4-5 doors పెట్టారు. తర్వాత మేడం నాకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది, వాటర్ అయ్యేది అనేది డైలీ నా కాల్ హిస్టరీలో చూపిస్తాను. డైలీ కాల్ చేస్తా. జస్ట్ ఒక 3 days నుంచి ఆయనకు చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేడం ఇది 10 lakhs వరకు వర్క్ కంప్లీట్ అయింది, అది పెట్టాము, అది కంప్లీట్ అయినాక వస్తాము అన్నారు. ఒకరోజు ఆయన చాలా మంది ఇక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చెప్పినాము 10 lakhs ఏం వర్క్. కస్తూర్బాలో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అని స్టూడెంట్స్ అందరూ ఆందోళన చేపట్టిన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు వచ్చి ప్రిన్సిపల్ మేడంతో మరియు ఏఈ గారితో మరియు డి గారితో మరియు ఎంఈ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి మీద పరిష్కరిస్తామని చెప్పేసి అని డి గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా పెద్ద సమస్య వచ్చేసి వాటర్ సమస్య, అలాగే ఈ పిల్లలకు సంబంధించిన ఏవైతే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి చాలా ఇక్కడ ఉన్నాయి. అవి వాష్రూమ్సే కావచ్చు, ఇంకా అన్నీ కావచ్చు. అయితే 40 లక్షలకు సంబంధించినటువంటి ఫండింగ్ సుమారు ఇక్కడ రిలీజ్ అయ్యి 8 నెలలు అవుతుంది. అది నామినేషన్ ప్రక్రియ ఎందుకు లేట్ అయిందో అది అధికారులు దీని మీద చర్య తీసుకొని ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయిందని చెప్పేసి అని కూడా డీ గారు మనకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2 నెలల నుంచి నామినేషన్ అయిపోయింది, దానికి ఆల్రెడీ టెండర్ అయిపోయినా కానీ ఎవరికైతే కాంట్రాక్టర్ తీసుకున్నాడో ఇప్పటిదాకా పనులు అయితే ఏం జరగలేవు. సందర్శించిన తర్వాత అక్కడ అన్ని ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఇకనైనా కానీ అధికారులు కళ్ళు తెరిచి, రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా కళ్ళు తెరిచి ఈ సమస్యను ఇది ఒక విలేజ్ సమస్య అనుకుందామా, ఇంటి సమస్య అనుకుంటామా, దీన్ని తొందరలోనే పరిష్కరించి ఈ కస్తూర్బా స్కూల్ పిల్లలకు న్యాయం చేస్తారని చెప్పేసి అని బీజేపీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. ఇంకోటి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కూడా తొందరగా దీని మీద పని తొందరగా కంప్లీట్ చేసి పిల్లలకు న్యాయం చేయాలా, లేకపోతే ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికైనా మేము వెనుకకు రామని చెప్పేసి అని ఆయన కూడా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.